ప్రియులారా, ఒక అవమానాన్ని మనం పొందినప్పుడు దేవా నువ్వు చూస్తున్నావు కదా, నీకు స్తోత్రం తండ్రి. ఒక తృణీకారాన్ని మనం పొందినప్పుడు, ఒక అగౌరవంగా మనల్ని మాట్లాడినప్పుడు, యేసయ్యా నువ్వు చూస్తున్నావుగా, నీకే స్తోత్రం. పర్లేదులే, వాళ్ళు అలా అంటానికి తగినోడినే, తగిందాన్నే అన్నయ్యలేయ్యా, ఏమైంది పోనీలే, వాళ్ళకి తెలిస్తే అంటారా, తెలియదే, పోనీ అయ్యా, పోనీలేయ్యా, పోనీలేయ్యా, పోనీ అంటే ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. ఎక్కడున్నా మాట? యెషయా 57:15 ఉంది. నేను వినయము గలవారి యొద్దనో దీన మనస్సు గలవారి యొద్దనో నివసించుచున్నాను అన్నాడు. సో దీన మనస్సు గలవారికి ఆయన మార్గాలు చూపుతాడు, దీన మనస్సు గలవారికి కృప చూపుతాడు, దీన మనస్సు గలవారికి పరలోక రాజ్య నిర్మాణంలో భాగం ఇస్తాడు, పరలోక రాజ్యంలో స్థలం ఇస్తాడు, దీన మనసు గలవారికి భూలోకాన్ని స్వతంత్రింపజేస్తాడు, దీన మనసు గలవారి యొద్ద ఆయన నివాసం ఉంటాడు. ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసట. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. దేవా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు. వినాలి బాగా. దేవునికి ఏ మనసు ఇష్టం? విరిగి నలిగిన మనస్సు. దీని గురించి కూడా భక్తులు పాట పాడారు, నేను కూడా పాడుకున్నా. ఏ కదిలితే పాట పాడతాడు అనుకోవద్దు, మాటలతో కన్నా పాటలు పాడితే మీకు మైండ్లో బాగా గుర్తుంటుందని పాడతాను అనమాట. నేను బై లక్, దేవుడు నాకు అదృష్టం ఏంటంటే, ఆయన కృప, ఆయన నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే, ఆ మాటకు తగ్గ పాట నా మైండ్లో దేవుడు పెడతాడు అనమాట. అది విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింప రావా. ఏకాంత ప్రార్థనలో కూర్చొని ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ పాడుకున్న పాట ఇది. అయ్యా, ఉన్నత స్థలాల్లో నివసిస్తానన్నావు, అలాగే విరిగి నలిగిన మనస్సు గల వారికి నేను ఆసనుణ్ణి అన్నావు, వాళ్ళ దగ్గర నేను ఉంటాను అన్నావు. అయిపోయింది, ఇక్కడ విరిగిపోయింది. ఇందులో ఇక కాఠిన్యం లేదు. ఇక నేను అనే నా స్వయం విరిగిపోయింది. దా, విరిగిన నా మనస్సు నీవు చూడు, ఇదిగో ఇక నాలో నివసించు అని పిలుచుకున్నా. విరిగేనా మనసు వసింప రావా. భక్తులు అలా పిలుచుకున్నారు. నేను పాడుకున్న పాటలో, విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. ఏమంటే, లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసేటప్పుడు మానసికంగా మంచి ఆత్మబలం కలిగి, మనోబలం కలిగి ఉన్నోడిని నువ్వు సెలెక్టెడ్ అంటారు. యేసు ప్రభు ఒకరిని ఎంచుకోవాలంటే ఏం చూస్తాడో తెలుసా? ఆ హృదయాన్ని చూస్తాడు. అది గట్టిగా ఉందా, విరిగిపోయిందా చూస్తాడు. విరగలేదనుకో, నువ్వు సెలెక్ట్ కాలేదు పో అంటాడు. ఏంటయ్యా, నేను మంచి మనోబలం కలిగిన వాడిని, నా సంగతి నీకు తెలియదే, అసలు ఎంత మనోబలం అనుకున్నావు నాకు అంటే, నువ్వు పనికిరావు పో అంటాడు.
నాకంత బలం లేదయ్యా, నా మనసు విరిగిపోయింది, నాది విరిగిన మనసు, నేను పనికిరాను, నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవడైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాడిని వెతుకుతాడు. ఇదిగో నువ్వు ఓకే అయ్యావయ్యా, దా నా పని నువ్వే చేయాలరా అంటాడు. విరిగి నలిగిన హృదయం అంటే ఎంత ఇష్టమో. విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి, అక్కడ అహం ఉండదు, అక్కడ గర్వం ఉండదు. నాకు తెలుసు అనే గర్వం ఉండదు. నేను మంచోణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతురాల్ని అనే గర్వం ఉండదు. వీటన్నిటిలో నేను అన్ఫిట్, నేను నీకు పనికి వస్తానయ్యా, ఏ యోగ్యత లేదయ్యా నాకు, ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు, అదే నీ యోగ్యత, దా అంటాడు. దేవునికి మహిమ. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. ఏమిటి నీ అర్హత? విరిగి నలిగిన మనస్సే. వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనసు వాళ్ళకి దేవుడు వశం కాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనస్సున్న వాళ్ళకి వశం కాడు. అందుకే మాసిలమ్మణి గారు పాట పాడుకున్నాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసిటి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదనిదురాయే ఆధ్యాత్మికలేమి అల్లాడిన వలలు ఆధ్యాత్మికలేమి అల్లాడిన వలలు నడిగించు. దేవునికి మహిమ. కాబట్టి మనం ఒకవేళ విరగకపోతే దేవుడు పనిగట్టుకొని విరగొడతాడు. ఆ విరగొట్టే పనిలో భాగంగానే కొన్ని భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, ఎదురు దెబ్బలు తగలనిస్తాడు. అప్పటిదాకా బాగా బిర్రుగా కఠినంగా ఉన్న మనస్సునే కొన్ని చేదైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి విరగొడతాడు. ఎందుకయ్యా నా మనసుని ఇట్లా విరిచేశావు అంటే, నేను నీకు ఆసన్నుడిని అవుదామని అంటాడు. అర్థమైందా? నా మనసు గట్టిగా ఉంటే నాకు వశం కావా? కాను. మరి ఎప్పుడు వశం అవుతావు? నీ మనసు విరిగిన నాడు నీకు వశం అవుతానంటాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడనే మాట కీర్తనల్లో ఉందని మీకు తెలుసా? మీకు తెలుసా? నాకు కూడా తెలుసు. ఇంకెందుకు అట్టయితే చూడటం? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఏమనుంది? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా వశుడు, ఆసన్నుడు. కాబట్టి ఇప్పుడు మనకి మనస్సు యొక్క నిర్మాణం అనేది చూసుకోవాలి. ఆ మనస్సు యొక్క నిర్మాణంలో మొట్టమొదటిది విరిగి నలిగిన మనస్సు. ఈ విరిగి నలిగిన మనస్సే దీన మనస్సు కూడా అవుతుంది. అర్థమైందా? ఏ మనస్సు? ఎస్, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ఏమండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఊరేగిన, ఏమయ్యో వినండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఎట్టబడితే ఊరేగిన, ఇప్పుడు దేవుడు తెలియజెప్పిన తర్వాత మనం మారాలా. ఆ నడమంతరం విరగాల, మిడిమేళం విరగాల. విరిగి మన మనస్సు దీన మనస్సు అయిపోవాలి. ఏ మనసు? అశోక్ మొన్న ఒక మాట అడిగాడు నన్ను. అశోక్ వాహనంలో వెళ్తూ ఉంటే ఒక మాట అడిగాడు. మనుషులు చాలామంది ఉన్నారు, సేవకులు చాలామంది ఉన్నారు, ఎందుకని దేవుడు అందరినీ ఒకే విధంగా వాడుకోడు అన్నాడు.
ఎందుకు అందరినీ ఒకే విధంగా బ్లెస్ చేయడు అన్నాడు, ఆశీర్వదించడు అన్నాడు. నిజమే. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే ఆశీర్వాదంలో లేరు. కొంతమంది ఎక్కువ ఆశీర్వదించబడ్డారు, కొంతమంది తక్కువ ఆశీర్వదించబడ్డారు. అవునా కాదా? కొంతమంది దేవుడి దగ్గర నుండి ఎక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు, కొంతమంది తక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు. అవునా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీకు డౌట్ రాలేదా? మీకు డౌట్ రాలేదా? వాళ్ళు అన్ని కార్యాలు పొందుకున్నారు, నాకేంది కొన్ని కూడా జరగట్లేదని ఎప్పుడు డౌట్ రాలేదా? వచ్చింది. రాకపోతే ఎట్ట మనుషులం కదా, వచ్చింది. మన చూపంతా పక్కనే ఉంటుంది ఏ గాడికి. దేవునికి స్తోత్రం. పాయింట్కి వద్దాం. అశోక్ అడిగాడు నన్ను, సేవకులు ఉన్నారు, సేవకుల్లో కూడా కొంతమంది ఎక్కువగా దేవుని చేతిలో వాడబడ్డారు, కొంతమంది తక్కువగా వాడబడ్డారు. కొంతమందికి దేవుడిచ్చిన కృప స్పష్టంగా కనపడుతుంది, కొంతమందికి కనబడట్లేదు. ఎందుకని ఈ తేడా? విశ్వాసుల ఆశీర్వాదం విషయంలో ఆ తేడా కనపడుతుంది, సేవకులు వాడబడే విషయంలో కూడా ఆ తేడా కనపడుతుంది. కారణం ఏంటి అనే మాట అడిగారు అశోకుడితో పాటు ఇంకొకడంటే మన పావన్ రాజు అడిగాడులే. ఏమి అప్పుడు చెప్పా ఇద్దరికి, ఒరే దానికి చాలా కారణాలు చెప్పొచ్చు, అదని ఇదని ఇదని అదని చాలా కారణాలు చెప్పొచ్చు. అన్నీ చెప్పను కానీ ఒకే ఒక్కటి చెప్తా. ఇదేంటంటే దీన మనస్సురా అని చెప్పా. విరిగి నలిగిన మనసు, దీన మనస్సు. అది కానీ సాధన చేస్తే, అది కానీ సాధిస్తే, ఆ దీన మనసు అన్నా, ఆ విరిగి నలిగిన మనసన్నా ఇష్టంరా యేసయ్యకి. స్తోత్రం. అర్థమైందా? కానీ కొంతమంది దాన్ని సాధన చేయట్లేదు. నేను ఇలా ఉండకూడదు, ఇలా నేను పెడగా ఉంటే దేవుడికి నచ్చను, నేను విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి, నేను దీన మనసులోకి రావాలి అని ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా తానున్న స్థితిని గుర్తుపట్టి తను వినయంలోనికి, దీన మనసులోనికి, విరిగి నలిగిన మనసులోనికి రావాలి అనేదాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవట్లేదురా. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, వాడుకుంటాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆ మాట బైబిల్లో చెప్పాడు. బైబిల్లో బోలెడన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ప్రతి వాగ్దానానికి ముందు షరతులు వర్తిస్తాయి. ప్రతి వాగ్దానానికి ముందు షరతులు కూడా ఉంటాయి. నేను నీకు కృపనిస్తాను అంటాడు, షరతులు వర్తిస్తాయి అంటాడు. కృప పొందాలంటే ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. నీ పాపములన్నిటినీ నేను తొలగిస్తాను, నిన్ను శుద్ధీకరిస్తాను, షరతులు వర్తిస్తాయి. అది నువ్వు పొందాలంటే నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఇది షరతు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను క్షమిస్తానల్లా. నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను క్షమిస్తానని చెప్పాలా ఎక్కడ? నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, నేను వదిలేస్తా, నేను క్షమిస్తా. షరత్ ఏంటి? ఒప్పుకోవాలి. స్తోత్రం. నా కృప నీకు ఇస్తా. షరత్ ఏంటి? దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. ఈ మనసు యేసయ్య కలిగి ఉన్న సుగుణాలలో ఒకటండి. యేసయ్యకున్న సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే దీన మనసు అండి. ఎంత దీన మనసు అంటే, రాజాది రాజు దేవాది దేవుడై ఉండి సర్వలోకానికి ఆ చేతులే నిర్మాణం చేసినాయి, సర్వలోకాన్ని, సమస్తానికి రాజై ఉండి ఎంత తగ్గించుకున్నాడండి. మనుషుల చేత ఉమ్మివేయబడ్డాడు, ముఖం మీద వెంట్రుకలు పెరగవేయబడ్డాడు, దూషణ పొందాడు, బూతులు తిట్టించుకున్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, కాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన ఎక్కడా?
అసలు ఆయన ఏందండి? ఆయన ఎవరు? ఇందాక పాడాం ఆరాధనలో, ఆకాశ గగనాలను ఎవరు జాంతో కొలిచాడు? తండ్రి జాంతోనా, కుమారుడి జాంతోనా? తండ్రి కదల్లా, కుమారుడే మొత్తం నిర్మించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ సర్వ సృష్టి చేసిన వాడు యేసయ్యే. ఆఖరికి మనల్ని చేసినవాడు కూడా యేసయ్యే. అందరికీ సృష్టికర్త అయి ఉండి అసలు సార్వభౌముడు అండి, జడ్జి ఆయనే. ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది. చూడు కావాలంటే రోమపత్రిక 8:34 చదువు. రాజాదిరాజు ఆయనే, శిక్ష విధించు, కింగ్ ఆఫ్ ద కింగ్స్. స్తోత్రం. ఆయనే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు. చాలిక. శిక్ష విధించేది ఎవరు? శిక్ష విధించేవాడిని ఏమంటారండి? జడ్జ్, న్యాయాధిపతి. సమస్తాన్ని శాసించటమే తప్ప, సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించటమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు. పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి. పిలాతు సింహాసనం మీద కూర్చుంటే యేసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా. అసలు యేసయ్య ఎక్కడా, పిలాతు ఎక్కడా? రేపు పిలాతు కూడా ఉంటుంది. పొంతి పిలాతుకు ఉంటుంది రేపు. మిత్రభావాలు అక్కడ. ఎందుకు తెలుసా? ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన యేసే కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది, ఏమిటిది అని ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి. పిలాతుకు కూడా మైండ్ పోయింది రేపు. ఎందుకంటే జడ్జి ప్లేస్లో యేసయ్యే కూర్చుంటాడు. పిలాతు ఎవరికి తీర్పు తీర్చాడో ఆయనే కూర్చుంటాడు ఆడ. న్యాయం విధించుటయ్యే తప్ప తీర్పు పొందటం తెలియని ఆయన మన కోసం తీర్పుకు సిద్ధపడ్డాడు. దీన మనస్సు. అవమానాలు సహించాడు, ఉమ్ములు భరించాడు. దీన మనస్సు. ఇంత మాట అంటే తట్టుకోరు. మళ్ళీ దీన మనసుని తెగ మాట్లాడతారు. అసలు నాకు ఎంత ఓర్పో తెలుసా? అసలు ఎంత ఓర్పో నాకు తెలుసా? అసలుకి నేను ఎంత తట్టుకుంటున్నానో తెలుసా అని తెగ ప్రగల్భాలు బలుగుతారు. ఎవడన్నా ఒక మాట ఇంత మాట అంటే గిలగిలగిలగిలగిల అనుకుంటారు. దీన మనసు అంటే ఏమిటో తెలుసా? మాటకి ప్రతి మాట పలకటం కాదు, మాట తిని కూడా మౌనంగా సహించటం. అది దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య జీవితాన్నే చూడండి మీరు. సమస్తము ఆయనదే. 1000 కొండల పశువులు ఆయనయే, వెండి బంగారాలు ఆయనయే. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అది కూడా ఎక్కడ పుట్టాడో చూడండి. రాజప్రాసాదాల్లో పుట్టల, రాజుగారి అంతఃపురంలో పుట్టల, కనీసం సామాన్యుడు ఉండే బిల్డింగ్లో పుట్టల, కనీసం పేదవాడు ఉండే గుడిసెలో పుట్టల. పశువులు ఉండే పశువుల శాలలో ఆయన పుట్టాడు. అక్కడున్న తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎంత ఘోరం అండి! అసలు ఎంత తగ్గింపు! శ్రీమంతుడవు సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశుల పాకలు జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా. ఎందుకయ్య యేసయ్యా నాపై ఇంత ప్రేమ. దేవునికి మహిమ. యేసు పుట్టుకలో దీనత్వం ఉంది.
యేసు లైఫ్లో దీనత్వం ఉంది. యేసు బోధలో, యేసు వ్యవహారంలో, యేసు పొందిన తీర్పులో అడుగడుగున యేసు గర్వహృదయుడిగా కనపడతాడా, దీన మనసుడిగా కనపడతాడా? ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎక్కడన్నా మాటకి ప్రతి మాట అన్నాడా? దూషణకు ప్రతి దూషణ చేశాడా? దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టాడా? కొట్టదా? దీనుడై తగ్గించుకున్నాడు. ఈ దీన మనస్సు అనే దాన్ని మనం సాధన చేయాలి అని చెబుతున్నా నేను ఇందాక నుంచి. దేవునికి స్తోత్రం. దీన మనస్సుకి వ్యతిరేకమైనటువంటి పదం అహంకారంతో కూడిన మనస్సు. దీనత్వం ఇంటూ అహంకారం. ఈ అహంకారాన్ని వదిలించుకోవాలి. ఏం చేద్దాం? అసలు మనకి ఏమి లేనట్టే ఉంటుంది, కింటాలు ఉంటుంది. మాసిలామణి భక్తుడికే అహం వదలలేదంటే నీకు నాకు వదిలిద్దా? కొంతమంది అంటారు, అసలు నాకు ఎంత దీన మనసో తెలుసా, నాలాంటి దీన మనసు ప్రపంచంలో ఎవడికి ఉండదంట. అట్లా చెప్పటమే అహంకారం. స్తోత్రం. మీలో ఎంతమందికి అర్థమైందో ఏమో నవ్వుతున్నారు. అసలు నేను ఎంత తగ్గించుకుంటానో తెలుసా అన్నయ్య, అసలు నాలా ఎవ్వరు తగ్గించుకోలేరు అసలుకి అని హెచ్చించుకుంటుంది అన్నమాట. ఇదంత తేలిగ్గా అర్థం కాదులే అందరికీ. అర్థమైతే తెలివైన వాళ్ళే మీరు. దీన మనస్సుని గురించి గొప్పగా మాట్లాడటం కాదు, దీన మనస్సుని అలవర్చుకోవటం గొప్ప విషయం. అహంకారాన్ని త్యజించటం, మనలో ఉన్న అహంకారాన్ని గుర్తుపట్టి దాన్ని అణచివేయటం అనేది మనం నేర్చుకోవాలి, మనం సాధన చేయాలి. ఎందుకంటే ఈ దీన మనస్సు అనేది యేసులో ఒక భాగమై ఉన్నది. యేసు వ్యక్తిత్వంలో ఒక భాగం దీన మనస్సు. కొడితే గట్టి కొట్టండి, మీకు ఎక్కాల ఆ మాట. ఓకేనా? నేను అన్నాను అది ఇష్టంరా, దాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ధన్యులు రా అని చెప్పా. దీన మనస్సు గల్లోడు ఏం చేస్తాడో తెలుసా? చెబితే దిద్దుకుంటాడు. అహంకారం మిడిమేలో నడమంత్రం బాగా నిండినోడు చెబితే ఏమంటాడు? అదే మాకు తెలుసు లేపు, మాకు తెలుసు లేపు, తెగ చెబుతున్నా కనుపు అంటారనరా. కొంతమంది భార్యలో ఉంటుంది అహం. అహం ప్లస్ కారం ఈజ్ ఈక్వల్ టు అహంకారం. దానికి జాయింట్ కూడా కారాన్ని జాయింట్ చేశాడు. కారం మంట. అహం ప్లస్ కారం అహంకారం. అందరికీ కనపడకుండానే ఉంటుందండి ఇది. అసలు ఏదన్నా ఒక మాట అంటే కానీ బయటికి రాదు. నిజంగా దాన్ని సాధన చేయటం ఏది? దాన్ని విరగగొట్టుకోవాలి, దాన్ని విసర్జించాలి. దీన మనస్సును సాధన చేయాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? అన్న నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను దించమల్లా ఎత్తండి. ఉందా? డౌట్ లేదా? ఎప్పుడు బయటపడిద్ది? ఎవరన్నా రెచ్చగొట్టినప్పుడు కదా. అవునా? మరి దాన్ని చంపేయాలిగా, దాన్ని నీలో నుండి తొలగించాలిగా. అది ఉన్నంత వరకు యేసయ్య వ్యక్తిత్వం నీకు రాదుగా. అది ఉన్నంత వరకు యేసయ్య నిన్ను ఎదిరిస్తానే ఉంటాడు. భయంకరమైన మాట. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఉందన్నా అన్నోళ్ళు. అమ్మ, ఇంత యథార్థవంతులు ఉన్నారా దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో? ఏంది నువ్వు ఎత్తలేదు? నీకు లేదా? జాగ్రత్త. 2 చేతులు ఎత్తాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం. మావాడేలే. అసలు నాకు అసలు లేదని చేతులు ఎత్తలమ్మయ్యా. ఉంది. ఒకవేళ నీలో అహంకారం ఉంటే దేవుడు నీకు ఎలా రివర్స్ అవుతాడో ఒక్కసారి వచనం చూపిస్తా చూడు. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడు. దేవుడు
తగిన సమయం ఐదో అక్కడి నుంచి చదువులే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 5వ వచనం. 5వ వచనం 3వ లైను. 5వ వచనం 3వ లైను. దేవుడు అహంకారులను ఎదిరించి. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో అహంకారం ఉందన్నోళ్ళు ఎత్తాలా. ఇప్పుడు దేవుడు నీకు కృప చూపుతాడా, ఎదిరిస్తాడా? నాకు తెలియదు, అక్కడ రాసుంది చూసుకో. ఖచ్చితంగా నిన్ను ఎదిరిస్తాడంట. నీలో అహంకారం విరిగిందాకా నీకు కోటింగ్ తప్పదు. విరగొట్టే పని పెడతాడు యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా. ఆ అహం విరగటానికే ఇప్పుడు చాలా వరకు ఎదురు దెబ్బలు మనకి. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో చాలా ఉండే, ఇప్పుడు సగం పాటు ఇరిగిపోయే. ఇక మిగిలిన కాస్త కోస్త కూడా ఇట్లా ఉపదేశం ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మొత్తం వైనం చేయటం ఆయన పని. ఎక్కడైతే నీ అహంకారం విరిగిపోతా ఉంటుందో అక్కడ దీన మనస్సు మొలకెత్తుతూ ఉంటుంది. ఒకవేళ దీన మనస్సు కానీ ఈ అహంకారం మొత్తాన్ని నువ్వు చంపి పడేసి దాన్ని అధిగమించి దీన మనస్సును కానీ నువ్వు సాధన చేస్తే, ఇదిగో నీకు కృపనిస్తాడట దేవుడు. ఏమిస్తాడట? కృప దొరికిందంటే ఇక అన్నీ దొరికినట్టే. చెప్పలేమండి. కృప దొరికితే భక్తులు ఏం పాడారు? నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును. ఆగు ఆగు. కృప చాలంట ఆయనకి. ఏం చాలంట? ఏమయ్యా కృప చాలా? ఇక తిండి తిప్పలేం వద్దా? అన్న వస్త్రాలు వద్దా? ఆయురారోగ్యాలు వద్దా? భూమి మీద కావాల్సినవే వద్దా? ఆత్మాభిషేకం వద్దా? ఆరోగ్యం వద్దా? సేవ వద్దా? ఆత్మలు వద్దా? బాయ్ ఏం వద్దా? నీ కృప. ఒకడు కృప చాలంటున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఓరి పిచ్చోడా, ఆ కృప ఒకటి ఉంటే ఇవన్నీ వస్తాయి పిచ్చోడా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుడా, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుడా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. భక్తుడా భక్తుడా భక్తుడా, కృపేమో నువ్వు డబ్బులు ఇస్తా తీసుకో అంటే తీసుకుంటావా? ఏయ్ భక్తుడా, నీకు కృపనివ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే ఏమంటావు నువ్వు? కృప లేకుండా డబ్బులు ఏం చేసుకోను? చూసుకోవటానికి తప్ప అనుభవించాలని పనికిరావు. అనుభవించాలన్నా కూడా కృప కావాలి. ఏం కావాలి? కృప లేకపోతే బతుకే లేదు. కాబట్టి చెప్పండి, కృప ఒక్కటి ఉంటే చాలు, దేవుని కృప ఒక్కటి ఉంటే చాలు. అన్నీ అట, అవి భూకంపాలైనా పెను తుఫానులే, నీ కృపయే శాసిస్తే అవి అణిగిపోతాయి. కాబట్టి నీ కృప కావాలంటాడు. 2వ చరణం ఏమంటాడు? 3వ చరణం ఏమంటాడు? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా, నీ పిలిపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే,
నీ కృపయ ఈ పరిచర్య నాకు అనుగ్రహించన్న. అన్నీ నీ కృపతోనే దొరికినాయి అయ్యా, నాకు నీ కృప ఒకటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఎంతమందికి కావాలి కృప? ఎట్టనండి, వద్దా? కావాలా? స్తోత్రం, కావాలి. మరి కృప ఎవరికి ఇస్తానన్నాడు? షరతులు వర్తిస్తాయి. కృప కావాలి, కృప కావాలని చెయ్యూపారు. ఆ కృప కావాలంటే షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే అహంకారం కలిగిన మనసు విరగాలి, దీన మనస్సుని అలవరుచుకోవాలి, దీన మనసును సాధించాలి. నడమంత్రాన్ని, మిడిమేళాన్ని, పెడద్రాన్ని విరగొట్టాలి. అవసరమైతే దేవుని ముందు కూర్చొని అడగాలి ఈ మాట, దేవా విరగొట్టు, నన్ను విరగొట్టు. కొద్దిగా మనకు పెడద్రం ఉందిలే కానీ ఇరిగిపోవాలి, ఎక్కడిదక్కడ పచ్చడైపోవాలా. దీన మనస్సు నాకు నేర్పు. నీ ఎదుట వినయము కలిగి, సాత్వికం కలిగి బ్రతకటం నేర్పో. ఎందుకంటే నాకు నీ కృప కావాలి. ఏం కావాలి? అది. ఎందుకంటే నీ కృపలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా లేకపోయినా నాకు నీ కృప అది. ఇప్పుడు కృప కావాలంటే ఏం కావాలి? దీన మనసు రావాలంటే అహంకారం, రైట్. సో దీన మనసు గలవాడికి కృప దొరుకుతుందట. ఇంకేం దొరుకుతాయి? 2 ముక్కలు చెప్పి ప్రార్థన చేసేస్తాం, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే. ఇంకేం దొరుకుతాయో చూపిస్తా చూడు. ఏమండి, దీన మనస్సు గలవాడికంట దేవుడు తన మార్గాలు బయలుపరుస్తాడంట. నడమంత్రపోళ్ళకి కాదు. ఎవరికి? అహంకారులకి, గర్వపోతులకి, నడమంత్రపోళ్ళకి కాదు. దీన మనసు కలిగి దేవుని దగ్గర కనిపెట్టుకుంటారు చూడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు అనే దీన మనస్కులకి తన మార్గాలు బయలుపరుస్తాడట, తన మార్గాలు నేర్పుతాడట. 25వ కీర్తన 9వ వచనం చదువు. బైబిల్ ఉంటే దేవుని మార్గాలు అందరికీ దొరకవు. దీన మనసు గల వారికి ఆయనే నేర్పుతాడంట. చదువు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీన మనసు గలవారిని దేవుడే నడిపిస్తాడట. తన మార్గములను దీనులకు నేర్పుతాడట, మిడిమేల పోళ్ళకి కాదు. ఇందాక మీరు ఒప్పుకున్నారుగా నాలో ఉంది నడమంత్రం అని. ఎంతమంది ఒప్పుకున్నారు? ఈ నడమంత్రం ఉన్నోళ్ళందరికీ ఆయన మార్గాలు దొరకవు. ఆయన మార్గాలు కావాలంటే, ఆయన మార్గాల్లో నువ్వు నడవాలంటే అవి నీకు ఆయన నేర్పాలంటే. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపట్టాలా, దీన్ని సాధన చేయాలా. అహంకారాన్ని విసర్జించాలి, దాన్ని ఎదిరించాలి. అది నీలో ఉందని గుర్తించాలి. అది నీలో నుంచి పెళ్ళుబుగుతున్నప్పుడు దాన్ని విరగొట్టమని దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా, నా దగ్గర అహంకారం ఉందయ్యా, గర్వం ఉందయ్యా, స్వాతిశయం ఉందయ్యా, దాన్ని విరిచేయి. ఎందుకంటే నువ్వే చెప్పావు, దీనులకు నా మార్గాలు నేర్పుతానని. నేను నీ మార్గాలు నేర్చుకుంటా యేసయ్యా. ఎంత ఇష్టమో దీన మనసు అంటే. స్తోత్రం. 2 లాభం. నంబర్ 1 కృప. నంబర్ 2 దేవుని మార్గాలు నేర్పుతాడు. నంబర్ 3 దీన మనస్సు గలవాడే సేవకుడైన పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాడు, కట్టగలుగుతాడు. సేవకుడైతే పరలోక రాజ్యమును కట్టగలుగుతాడు, విశ్వాస అయితే పరలోక రాజ్యం పొందగలుగుతాడు. దీనులకే ఇవ్వగలిగింది ఆ కృప. ఇది ఎక్కడ రాసుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు.
పరలోక రాజ్యంలోకి చేరేవాడైనా పరలోక రాజ్యాన్ని కట్టాలన్నా ఏం కావాలి? దీన మనస్సే కావాలి, విరిగి నలిగిన మనస్సే కావాలి. కొంతమంది సేవకులు సంఘాలు కట్టాలని చాలా తపన పడతారు, కానీ దీన మనసును సాధన చేయరు. అందుకే వారి వల్ల కాదు. కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు రాజ్యంలోకి చేరాలనుకుంటారు, కానీ దీన మనసు కలిగి తమ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందరు. బాప్తీసం పొందేవాడు ఎవరు? దీనుడు. అయ్యా నన్ను నేను రక్షించుకోలేనయ్యా, ఏసయ్యా నేను నీ రెక్కల నీడకు వస్తున్నాను, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నా పాపాలన్నీ కడుగయ్యా, నువ్వు రక్షించకపోతే నాకు దిక్కు లేదయ్యా అన్న దీనులకే రక్షణ. వాళ్లే చేరతారు పరలోక రాజ్యం. ఒక్కొక్కడు అంటుంటాడు రోడ్డు మీద నిల్చొని, రారాదు నువ్వు కూడా చర్చి కంటే. చర్చియా? అదంతా పాపం చేసే వాళ్ళకిలే, నాకు కాదు. మీలాంటి పాపులు పోతారు, నేను బాగులేపో అంటాడు. అంటే వాడి ఫీలింగ్ ఏంది? వాడు పాపి కాదని పుణ్యాత్ముడు అన్నమాట. ఎవరోడు? చూడు వాడి గర్వం చూడు. ఇప్పుడు రక్షణ ఎవరికి దక్కుతుంది? అయ్యా నేను పాపినయ్యా ప్రవ్వా అనుకొని వచ్చినోడికి, ఆ దీనుడికి దక్కుతుంది. నేను అంత పాపినేం కాదులే, నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదులే అన్నోడికల్లా రేపు పెళ్ళయిద్ది ఒక్కొక్కడికి, రేపు మోగిద్ది బ్యాండ్ మేళం. దేవునికి స్తోత్రం. ఒరే రారా మంచోడు అదారా పరిశుద్ధుడు అదా నీ బతుకు చెబుతాదా అంటాడు రేపు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నేను అంత మంచోడిని, నేను ఎంత మంచోడిని, నేను అంతమందికి దానం చేశాను, ఎంతమందికి ధర్మం చేశానని ఇవన్నీ ఎగస్టాలు చెప్పొద్దు. నోరు మూసుకొని నేను దీనుడిని ప్రభువా అని సాష్టాంగపడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అను బయటికి తీసుకొస్తాడు. స్తోత్రం. తన నీతి క్రియలను గూర్చి అతిశయపడే ఒక విశ్వాసికి ఒక దర్శనం వచ్చిందంట. ఈ విశ్వాసి ఫీలింగ్ ఏందో తెలుసా? ఆడు చేసే మంచి పనులన్నీ తెగమెచ్చుకుంటుంటాడు. నేను ఎంత మంచివాడిని, నేను అంత మంచివాడిని, నేను ఎంతమందికి చేశాను, అంతమందికి చేశాను, ఓ తెగమెచ్చుకుంటుంటాడు. వాని నీతి క్రియల మీద వాడికి బాగా కాన్ఫిడెన్స్. ఓ రోజు నిద్రపోతున్నాడు, ఓ దర్శనం వచ్చింది. చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా? ఎయిత్ బాగా ఇంట్రెస్ట్గా వింటారు. దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పరలోకపు ద్వారం కనపడుతుంది. పరలోకపు ద్వారం. ఆ ద్వారం ముందు ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. ఆయన ముందు ఒక పుస్తకం తెరిచింది, ఆయన చేతిలో ఒక కలం ఉంది. కొంతమంది వెళ్తున్నారు అందులోకి. మనోడు వంతు వచ్చింది, మనోడు కూడా పోవాలి లోపలికి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు దూత. నా నీతి క్రియలు అన్నాడు వీడు సహోదరుడు. నా నీతి క్రియలు అన్నాడు. సరే చెప్పు, 100 మార్కులు రావాలి. నువ్వేమేమి మంచి పనులు చేసావో, ఏమేమి నీతి క్రియలు చేసావో, నీ మంచి కార్యాలన్నీ చెప్పు, నేను మార్కులు వేస్తూ ఉంటా. 100 పూర్తయితే నీకు ఆ ద్వారం తెరుచుకుంటుంది. 100 పూర్తయితే ద్వారం తెరుచుకుంటుంది, లేదా తెరుచుకోదు అన్నాడు. వీడి ఫీలింగ్ ఎందుకో, బోల్డ్ అని చేశాక మంచి పనులని, నేను అనాథలకు సాయం చేశాను అన్నాడు. ఎన్నిసార్లు చేసి ఉంటావు? దాదాపు చాలాసార్లు చేశాను. సుమారు ఇన్నిసార్లు చేశా. 5 అన్నాడు. 5 మార్కులు. నేను బీదలకి చేయి చాపి సహాయం చేశాను. సహాయాలు 5. 10. నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను. కుటుంబాన్ని చూసుకుంటే మార్కులు ఎందుకు వేయాలి? నువ్వు అన్న కుటుంబం నీ కట్టుకున్న కుటుంబం కాబట్టి నువ్వు చూడాలి. ఎవడు చూస్తాడు మరి? దానికి మార్కులు ఏం లేవు. అదేంటి ఫ్యామిలీని చూసుకున్నాగా, నీ ఫ్యామిలీని చూసుకున్నావా, నీ పిల్లల్ని, నీ భార్యని, కుటుంబాన్ని, దానికే మార్కులు ఉండవా? ఏం ఉండవు. క్రమం తప్పకుండా చర్చికి పోయేవాడిని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక 5. 15. కొంతమందికి అప్పుడప్పుడు బట్టలు ఇచ్చా వస్త్రహీనులకి. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు? ఎన్నిసార్లు అంటే పండగలకి పబ్బాలకి ఇచ్చాను. బాగానే ఇచ్చా, ఎక్కువసార్లే ఇచ్చా. సరే పో, వాటికి కూడా ఒక 3 వేస్తున్నావు పో అన్నాడు.
18 వామ్మ 100 ఎప్పుడు కావాలా? గుర్తు చేసుకో ఇంకేమన్నా ఉంటే. కొంతమంది చదువుకుంటానంటే డబ్బు సాయం చేశా. చదువుకునే వాళ్ళు హెల్ప్ చేసావా? ఎంతమందికి చేసుంటావు? ఎంతమంది కంటే ఎక్కువ చేయలేదులే, కొంతమందికి చేశాను. సరేలే, లైఫ్లు జీవితాలు ఇచ్చావు, రైట్. దానికి 5 వేస్తున్నా పో. 18 5 23. ఇక ఎన్ని ఆలోచించినా ఏమి రావట్లా. మరి ఒకసారి బస్ స్టాండింగ్ దగ్గర ఒక ఆయనకి పర్సు పోతే డబ్బులు ఇచ్చా. అట్ట ఎంతమందికి ఇచ్చావు? అట్ట కనీసం 4-5 ఇచ్చి ఉంటాను. అవునా? సరే, 2 మార్కులు వేస్తాను. ఏందండి మరి దారుణంగా వేస్తున్నావు ఏందండి మార్కులు? ఇట్టయితే ఆ తలుపు ఎప్పుడు తెరుచుకోవాలి? నేను ఎప్పుడు లోపల పోవాలి? మరి నువ్వు చేసిన దాన్ని వెయిట్ని బట్టి ఇక్కడ ఉంటుంది మార్కు. చెప్పు. 20 ఎన్ని వచ్చినాయి? మొత్తం 25 వచ్చినాయి. అమ్మో, ఇంక 75 రావాలిగా. చేసినే అయిపోయినాయిగా. అయ్యా, ఇవన్నీ కాదు కానీ నీకు దండం పెడతా. ఇప్పుడు గుర్తొచ్చింది మా శాలెమ్మన్న చెప్పిన మాట. ఆయనకి తన దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇవన్నీ ఎన్ని చెప్పినా మన నీతి క్రియలన్నీ అక్కడ మురికి గుడ్డలు. కృపా కృపా అనే మాట గుర్తొచ్చింది. అయ్యా, నా నీతి క్రియలు ఇవన్నీ కాదు, వాటిని బట్టి నేనేదో అనుకున్నాను కానీ అవన్నీ కాదు, కానీ యేసయ్య కృపయే నాకు దిక్కయ్యా అన్నాడు. నా నీతి క్రియలతో నేను ఆయన ముందు ఫిట్ అవ్వాలంటే కాదు, అన్ఫిట్ అవుతాను. ఇక నాకు ఏదన్నా నేను పరలోకం చేరాలంటే ఆయన కృపేనయ్యా, ఆయన రక్తమే అన్నాడు. ఈ మాట ఇతనితో అంటున్నాడు. దూతతో దన్మని డోర్ ఓపెన్ అయిపోయింది. కళ్ళుని తెరుచుకుంది తలుపు. యేసయ్య కృపే, నాదేమీ లేదని ఎప్పుడైతే దీన మనసు కలిగి అన్నాడో అప్పుడు ద్వారం ఓపెన్ అయిపోయింది. ఇక రమ్మని. అప్పుడు దూత అన్నాడు, దేబ్రే ముఖం వేసుకొని సుత్తి అంతా చెబుతున్నావు, ఇవన్నీ చలామణి అవుతాయి అనుకుంటున్నావా? ఇవన్నీ ఈ మొక్క ముందు చెప్పాలా? నీ అహంకారం, నేను అంత మంచివాడిని ఇంత మంచివాడిని, నీ మంచి పనులన్నీ మురికి గొడ్డలు ఈ జల్ల వేడ. వస్తే గీస్తే వాటికి కొంచెం బహుమానాలు వస్తాయి, కానీ నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆయన కృప కావాలరా పిచ్చోడపో అన్నాడు. ఏం కావాలి? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. మరి వాళ్ళకి తెలుసా విలువ? నేను అంత మంచోడిని ఇంత మంచోడని నెచ్చులు పడ్డా అంత బుసే. ఆయన కృప తప్పితే మనకి దిక్కు లేదురా అబ్బాయి అని అర్థమైపోయి వాళ్ళు పాటలు పాడుకున్నారు పెద్దోళ్ళు. స్తోత్రం. ఏదో అంత నీరసం అయిపోయారు? అయిపోయింది, ఆడ కూటం అయిపోయింది. సంతోషించండి. అమ్మయ్య, ఇంటికి పోతాం యేసయ్య స్తోత్రం. ఇంటికి పోతాం, చికెన్ తింటాం. పొద్దుననంగా వండుకొని వచ్చాను ప్రభు, స్తోత్రం నాయన. కృప చూపాయి, ఈడు వదిలిపెట్టేటట్టు కృప చూపాయి. ఏమండి, చికెన్ యాడికి బాధ ఆడే ఉంటుంది, అబ్రాహం యాడికి బాధ ఆడే ఉంటుంది, ఇస్సాక్ యాడికి బాధ ఆడే ఉంటుంది. నువ్వు కాస్త ఓపికగా ఉండు.
కృపలో ఇంకా దీన మనసుకి ఏమేమి దొరుకుతాయి? మొట్టమొదటిది కృప దొరుకుతుంది దీన మనసుకి. రెండోది ఏం దొరుకుతుంది? ఇది ఉంది నా మైండ్లో. రెండోది ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం దొరుకుతుందండి. దేనికి? దీన మనసుకి. ఇంకా తన మార్గాలు నేర్పుతాడు. మొట్టమొదటిది దీన మనసు గలవారు కృప పొందుతారు. రెండవది దేవుని మార్గాలు నేర్పించబడతారు. మూడవది పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. స్తోత్రం. అంతేకాదు దీన మనసు గలవారు సాత్వికం గలవారి కంట భూమిని ఇస్తాడంట, స్వతంత్రింపజేస్తాడంట. సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు. భూమిని కూడా ఇస్తాడంట, భూలోకంలో వ్యక్తుల్ని ఇస్తాడంట దీన మనసు గల సాత్వికులకి. స్తోత్రం. నాలుగోది. ఐదోది చెప్పేదా? ఫైనల్. అసలు దీన మనసు గల వాళ్ళ దగ్గర ఆయనే ఉంటాడంట. అయిపోయింది. ఇంకేం కావాలి చెప్పు? ఆయన ఉంటానన్నాడు. ఇంకా ఆయన ఉంటే ఇంకా కావాల్సిందే ఉందండి. దీన మనసు కలిగిన వాళ్ళ దగ్గర ఎంత అవసరమో చూడు దీన మనసు. మరి ఇప్పుడు మనం మిడివేళం ఊరేగొచ్చా? ఏందమ్మ చెప్పరు? నడమంత్రం ఊరేగొచ్చా అనొచ్చా? అహంకారంగా పెడతరంగా ఊరేగొచ్చా? ఎంత దీన మనసును అలవాటు చేసుకుంటావో అంతగా ఇప్పుడు చెప్పినవన్నీ పొందుకుంటావు. నాకు యేసయ్య చెప్పాడు, స్టార్టింగ్లో చెప్పాడు, ఎవరు నిన్నన్నా నువ్వు రెచ్చిపోవకు, దీన మనసు కలిగి తగ్గించుకో, నేను చూసుకుంటా మిగిలింది అన్నాడు. అందుకే ఏం చేస్తా? మొహం మీద తిడుతున్నా, నవ్వుతా దిగొచ్చా. వేదిక మీద ఉన్నాను, నేనున్నాను, ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ముఖం మీదనే తిడుతున్నాడు ఆయన. ఎవరిని కదా, నన్నే. మైకులో మరి నాకు కోపం ఆవేశం ఉంటాయిగా, వస్తుంది. దేవుడు అంటున్నాడు, వస్తే ఎట్టా అన్నాడు. ఎట్రా వస్తే ఎట్టా చంపేదాన్ని అన్నాడు. అణుచుకున్నా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అహాన్ని చంపుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం స్పందించు, దిగిరా, నువ్వు నవ్వుతా దిగిరా అన్నాడు. నువ్వు సైలెంట్గా నవ్వుతా దిగిరా అన్నాడు. నేను చూసుకుంటాను, దిగిరా. వాళ్ళందరి ముందు ఆ తలనెత్తి చూపించాడు. చాలా చోట్ల ఇప్పుడు నేను సేవకున్నాను, విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నేను పాటలు పాడే తలాంత ఇచ్చాడు కదా, నేను పాడతానని వేదిక దగ్గరికి పోయి అడిగేదానికి లేదు నాకు ఇష్టం. చెప్పాడు నాకు, ఎప్పుడు అట్లా అడగొద్దని. నేను పాడతానని అడగొద్దు, ప్రార్థన చేయన్నాడు. ఎక్కడన్నా వేదికల్లో, పెద్ద పెద్ద వేదికల మీద ఈ పాటలు పాడుతూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు పాడగలను దేవుడు ఇచ్చిన కృపలో. అయితే జనాల్లో కూర్చుంటా, నేను నిన్ను మయంపరచాలని ఉంది. ఒకవేళ నేను పాడటం నీకు ఇష్టమైతే నువ్వే చూసుకుంటావు, నేనుగా మాత్రం వాళ్ళని పోయి ఏమండి పాట పాడతా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను అనను అనే జనాల్లో కూర్చుంటా. ఇయ్యకపోయినా పర్వాలేదు, పాడేవాళ్ళు పాడుతుంటే ఎంజాయ్ చేస్తా. పేపర్లు రాసి పంపించడం కానీ, నేను పక్కన వాళ్ళకి చెప్పి నేను పాడుతానండి కదా చెప్పండి పోయి అని. ఈ పాటలు పాడేవాళ్ళకి, తాగుబోతుడికి కానీ ఇది ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట వ్యసనం. అది ఒకటి ఉంటుంది, నేను చూసా. దేవుడు దేవల్ల ఆ శోధన చేయించడానికి కృపనిచ్చాడు దేవుడు. నేను బాను సాధ్యమైనంత వరకు పాడుతున్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను, ఆనందిస్తాను. నేను పాడేది ఉంటే ఆయన పిలిపిస్తాడులే అనుకుంటా అని జనంలో కూర్చుంటా. ఆశ్చర్యం చెప్పనా, అంతమంది జనంలో ఎట్ట చూస్తారో, ఎట్ట పట్టుకుంటారో వాళ్ళే పోయి చూస్తారు స్టేజీ కాడికి, ఫలానా ప్లేస్లో శాలేం రాజు అనేవాడు ఉన్నాడు, పాడతాడు, మంచిగానే పాడతాడు అని పిలవండి.
ఇక ఆ మైకులో నుంచి వచ్చింది పిలుపు, పలానా శాలేం రాజు గారు ఉన్నాడు మన మధ్యలో, ఆయన వచ్చి ఒక పాట పాడతాడు. విశ్వాసిగా ఉన్నప్పుడు మరి పాడాలంటే ఎవరికైనా ఉంటుంది కదా. నాకు ఉన్నప్పటికీ నేను పోయి వాళ్ళ దగ్గర అడిగేదానికి చేయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నేర్పాడు అట్లా అడగొద్దని. అది నేను వాడుకోవాలి, నేను ఇవ్వాలి నీకు అవకాశం. నువ్వు తొందరపడి హడావుడి చేయవాకు, ప్రజల్లో కనబడాలని, ఎక్స్పోజ్ అవ్వాలని తప్పించవాకు, మరుగునుండు అన్నాడు. అందుకని నేను మరుగునే ఉంటా. ఆ మరుగునుంటే ఎట్లా పట్టుకుంటారో పోయి తీసుకెళ్ళి పిలిపిస్తారు, పాడి దేవుణ్ణి మహింపరిచి వస్తా. వేదికల మీదకి ముందు కనపడాలని కానీ, వేదికల మీద ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలని కానీ పిలిస్తే భయం నాకు. స్టేజీల మీదకి మన మధ్యలో పలానా ఆయన ఉన్నాడు వస్తాడంటే నాకు టెన్షను. వినటానికే ఇష్టం, మాట్లాడడానికి ఇష్టం ఉండదు. ఇప్పటికి కూడా ఏందో ఏమో మరి. మీరు అటు చూడవాకండి, నీకు ఆ టెన్షన్ అనవాకండి. ఏం చెప్పేది, ఒరే నువ్వు లక్షల మందిలో నిలబడి మాట్లాడుతున్నావు, నువ్వు టెన్షన్ అంటున్నావు అని అనవాకండి. అమ్మమ్మలో పెద్దమ్మలో నిజంగా లోపల టెన్షనే ఉంటుంది. ఏంది దేవుడి పని, మామూలు విషయమా? బలిపీఠం ఎక్కాలంటే టెన్షన్ కాదు. ఏం అర్హత ఉంది మనకి? కృప కాదు, ఆయన కృప, ఆయన దయ. ఒక అవమానాన్ని మనం పొందినప్పుడు, దేవా నువ్వు చూస్తున్నావు కదా, నీకు స్తోత్రం తండ్రి. ఒక తృణీకారాన్ని మనం పొందినప్పుడు, ఒక అగౌరవంగా మనల్ని మాట్లాడినప్పుడు, యేసయ్యా నువ్వు చూస్తున్నావుగా, నీకే స్తోత్రం. పర్లేదులే, వాళ్ళు అలా అంటానికి తగిందాన్నే అన్నీలేయ్యా, ఏమైంది పోనీలే, వాళ్ళకి తెలిస్తే అంటారా, తెలియదులే, పోనీ అయ్యా, పోనీలేయ్యా, పోనీలేయ్యా, పోనీ అంటే ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. ఎక్కడుంది ఆ మాట? యెషయా 57:15 ఉంది. నేను వినయము గలవారి యొద్దనో, దీన మనస్సు గలవారి యొద్దనో నివసించుచున్నాను అన్నాడు. సో దీన మనస్సు గలవారికి ఆయన మార్గాలు చూపుతాడు, దీన మనస్సు గలవారికి కృప చూపుతాడు, దీన మనస్సు గలవారికి పరలోక రాజ్య నిర్మాణంలో భాగం ఇస్తాడు, పరలోక రాజ్యంలో స్థలం ఇస్తాడు, దీన మనస్సు గలవారికి భూలోకాన్ని స్వతంత్రింపజేస్తాడు, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివాసం ఉంటాడు.